అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి కూడా టీవీలు మొత్తం పగిలిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని అందరూ ఖండించేస్తున్నారు. ఓకే. అసలు దాడి జరిగితే కదా ఖండించాలి. ఏంటక్క ఇలా అంటున్నావన్నా, నేను మా గుడివాడలో వాటర్ సర్వే చేస్తున్నా. ఓ ఏరియాలో. చేస్తుంటే ప్రతి గడప గడప దగ్గర కూడా క్వెషన్ ఇదే. అమ్మా వీడేంటి మళ్ళీ డ్రామాలు మొదలెట్టాడు? ఓట్ల కోసమా? లేకపోతే ఏంటి? అని ఒక ఆవిడ అడిగింది. ఓ పెద్ద ఆవిడ అడిగింది. ఇంకొక ఆవిడ చెప్తుంది, అదేం లేదంటీ జగన్మోహన్ రెడ్డికి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ కావాలంట అందుకు అని ఇంకొక ఆవిడ మాట్లాడింది. ఇంకొక ఆవిడ కార్డులు పట్టుకొచ్చి మాట్లాడుతుంది, ఏం లేదమ్మా ఇదంతా డ్రామా ఎలక్షన్లో గెలవడం కోసం. నిజంగా రాళ్ల దాడి జరిగిందనుకో, చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ జరిగింది చూసావా, ఎక్కడ అక్కడ అప్పుడు రాళ్ళు విసిరితే జగన్మోహన్ రెడ్డి మనుషులు రాళ్ళు విసిరితే పాపం చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న వాళ్ళ సెక్యూరిటీ తలలు పగిలి రక్తం కారిపోయింది చూసావా. రాళ్ళు విసిరితే అలా పగిలుతాయి కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు ఎవరైనా విసిరుంటే అలాగే పగులుతుంది కదా అని చెప్పి సామాన్య మహిళలు మాట్లాడుతున్నారు ఈ మాట. నేను కాదు జగన్మోహన్ రెడ్డి, అర్థమవుతుందా? గురువుగారు కొడాలి నాని గారు, అమ్మా రోజా వినపడుతుందా? సామాన్య ప్రజలు ఈ మాట మాట్లాడుతున్నారు. నేను అన్నాను, అమ్మా వీడియో తీస్తాను మాట్లాడతారా అంటే, వద్దమ్మా ఇంకా 20 రోజులు ఈ ఎదవను భరించాలి, ఒక నెల ఈయన్ని భరిస్తే తర్వాత ఈ దరిద్రం వదిలిపోద్ది అని మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలు కూడా నీకు తగిలిన దెబ్బని నీకు నిజంగా తగిలిందా, నువ్వు కొట్టుకున్నావా అనేది సెకండరీ. కానీ జనాలు అనుకునే మాట ఏంటంటే ఎలక్షన్ స్టంట్లో భాగంగా అలాగే బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ కోసం ఇలా నానా రకాలుగా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కొడాలి నాని, నీ నాలిక నిలువున కోసేస్తాం జాగ్రత్త, వెధవ పనికి మాలిన దరిద్రుడా, నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. వెంటనే సంస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చావాలని కోరుకుంటున్నావు. నికృష్టుడా, నీ చావు కోసం గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది పైచిలకు కోరుకుంటున్నారు నీ చావుని. ఈ వెధవ ఎప్పుడు చేస్తాడు, మన గుడివాడ అప్పుడు బాగుపడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కోరుకుంటున్నారు. దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడు గారిని చావు కోరుకుంటున్నాడు, ఈ వెధవ ఎప్పుడు చేస్తాడు అని. ఆయన చల్లగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారని దేవుళ్ళకి పూజలు చేస్తున్నారు, చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు, నమాజులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని నువ్వు చావాలని కోరుకుంటున్నావు. నువ్వు చావరాదురా మా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు నువ్వు చావు? నువ్వు ఎప్పుడు ఏ రోజు చేస్తావో కూడా తెలీదు. నువ్వు చావు ఆల్రెడీ తొందరలో ఉంది. ఈలోపు ప్రశాంతంగా ఉండేదానికి ఎందుకు? ఏం మాయరోగం? నోరలా పారేసుకుని చేస్తున్నావు. అసలే మన కొంట్లో బాగోలా ఎందుకు? గుడివాడ ప్రజలంతా చిచ్చి 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 కొడాలి నాని అని వస్తున్నారు. అయినా సరే నీ మీద తూ అని వస్తే సగం భూమి వేస్ట్ అయిద్దని ఉయ్యడం కూడా మానేశారు గుడివాడ ప్రజలు. పొరా వెధవా అన్నట్టు చూస్తున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే, నిన్ను అన్నం తింటావో మరి కడుపుకి ఏం తింటున్నావో నేను అన్నంలే కానీ, కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకో. గుడివాడ ప్రజలు త్వరలో నీకు బుద్ధి చెప్పబోతున్నారు. వెనుగండ్ల రాము గారు గెలవబోతున్నారు, నిన్నింటికి పంపించబోతున్నారు.